నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు ఈ జాతికి ఒక మాట ఇచ్చాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, ఖచ్చితంగా కులగణన చేసి తీరుతామని చెప్పి ప్రజలకు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి వారసుడైన రాహుల్ గాంధీ గారి మాట శిలా శాసనం సువర్ణాక్షరాలతో లిఖించదగింది. మా నాయకుడు ఒక మాట ఇస్తే ఆ మాటను తూచా తప్పకుండా అమలు చేయడమే నా బాధ్యత, నా మిత్రుడు మహేష్ గౌడ్ గారి బాధ్యత. మా ఏ హోదా అయినా ఉండని, ఏ సామాజిక వర్గ నేపథ్యమైనా ఉండని, కానీ నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టడమే మా బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు ఎన్నో రకాల అవాంతరాలు, ఒడిదుడుకులు, అభ్యంతరాలు వచ్చినా ఒకటొకటిగా అధిగమించుకుంటూ ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉండి 76-77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 1931 బ్రిటిషర్స్ నిర్వహించిన కులగణన తప్ప మళ్ళీ దాదాపుగా 95-96 సంవత్సరాలలో మళ్ళీ ఎప్పుడు కూడా ఇది జరగలేదు. అలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిన మాట నిలబెట్టడానికి అవసరమైతే ఏ సాహసమైనా చెయ్యాలని. Subscribe us and press the bell icon for more interesting updates.